హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ మన ప్రభు పేరిట శుభము తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాల సమయంలో ఇక్కడ మీ మధ్యలో ఉండి ఆ దేవుని వాక్యాన్ని బోధించే కృపను దేవుని నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుని కొందరు చెల్లిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఈ యొక్క రాయలసీమ బైబిల్ అకాడమీ పాస్టర్ ఫెలోషిప్ గుంటకల్ గ్రామం ఇక్కడ చేరిన కమిటీ మెంబర్స్, మళ్ళీ పాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు అందరు కూడా మళ్ళీ స్టేజ్ మీద కూర్చున్న అందరిని బట్టి కూడా ఉన్నా చెల్లిస్తున్నాను. మీ అందరిని బట్టి కూడా వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాతి దేవునికి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశించాక. మళ్ళీ నాకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులే తెలుసు. మొట్టమొదటిగా పాస్టర్ రాంబాబు అయ్య గారు పరిచయము అక్టోబర్ మాసంలో 2025 బెంగళూరులో పరిచయం అయినాడు. ఆ తర్వాత 25 సంవత్సరాల కింద పరిచయం అయిన జోనతన్ అన్న గారిని బట్టి కూడా నేను చెల్లిస్తాను. అనుకోకుండా ఈరోజు కలుసుకున్నాము. మళ్ళీ అన్నగారు నా 25 ఇయర్స్ క్రితం శంషాబాద్ గ్రామంలో పరిచయం అన్నగారు. మళ్ళీ ఆ 25 ఇయర్స్ తర్వాత ఈరోజు అన్నను చూడడము జరుగుతుంది. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తాను. ఈరోజు మనం అందరం సంతోషంగా ఉన్నామా? అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో ఈ నెల బిజీ నెల కదా. ఏం చెప్పండి, ఈ నెలలో ఏం జరుగుతుంది? లెంట్ ప్రేయర్స్. సో అందరం బిజీగా ఉన్నాం. అయినప్పటికీ అందరూ సంఘాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించుగాక. ప్రియమైన దేవుని సంగమం, మళ్ళీ అయ్య గారు వాక్యంలో చాలా పాయింట్స్ అయ్య గారు ఓకే అయ్య గారు వాక్యంలో ఉన్న పాయింట్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. సో ఇంకొన్ని నేను దాన్ని వివరిస్తాను. సో ఈరోజు ఓకే ఫైన్. ఈరోజు ఎంతమంది నూతన మార్పు కోరాలనుకుంటున్నారు? అందరు ఎస్. సో ప్రియమైన దేవుని సంగమా, అయ్యగారు చెప్పినట్టు మళ్ళీ అయ్యగారు వాళ్ళ బ్రదర్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు పాస్టర్, వారసత్వము ఉంటే అంటే అట్లా కాదు కానీ అన్నారు. కానీ నో, క్రీస్తు పని వారసత్వంతోనే ఉంది. ఏకభవిస్తారా? ఏకభవించారా? ప్రస్తుత గ్రంథము పాత నిబంధన నుంచి చివరి వరకు కూడా కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉంది. హల్లెలూయా. సొలొమోను మహారాజు ఎవరు? దావీదు కుమారుడు. సో వీళ్ళందరూ ఫ్యామిలీస్ వచ్చారు. దేవుడు పెట్టాడు అది. హల్లెలూయా. సో ఎవరైతే ఫ్యామిలీ కుటుంబము పరిచయం ఉంటారో వాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు అంశము అదే. ఈరోజు ఒక కుటుంబం చూసాము. కుటుంబము సిలువ మోసిన కుటుంబంని చూస్తారా? తెలుసా? బైబిల్లో ఒక కుటుంబము దేవుడు యేసుక్రీస్తుతో పాటి సిలువ మోసినారు ఒక వ్యక్తి. ఏమన్నా చెప్పగలరా? కొరనేడా సీమోన్. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన గురించి మనము ఈరోజు వాక్యము విందాం. దానికంటే ముందర నేను ఒక బైబిల్ వర్డ్స్ తీయాలని ఆశపడి ఉంటున్నాను. అదేంటంటే ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనము మనము చూద్దాం. హల్లెలూయా. ఓకే, హౌ టు డు ఇట్? ఓకే ఫైన్. సో హల్లెలూయా. సో ఇక్కడ ఏముంది? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంట? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. సో ఈ భూమిని ఏం చేయాలి? మనము లోపరుచుకోవాలి. సో లోపరుచుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీస్ ఏముండాలి? దేవుడు మన ఆశీర్వాదం, మనం ఫలించాలి, అభివృద్ధి, విస్తరించాలి. ఈరోజు మనం నిజంగా మన జీవితంలో, మన కుటుంబంలో ఫలించామా? అభివృద్ధి చెందామా? మీరు అందరిని అడిగితే అందరు ఇప్పుడు సాక్ష్యాలు చెప్తారు. మీ వల్ల పరిచయం ఏ విధంగా ఫలించిందో, ఏ విధంగా ఇతరుల ఆత్మలు దేవుళ్ళలోకి వచ్చారో అందరు చెప్పగలరు. కానీ ఒక క్వశ్చన్, ఆ పక్కన పెడితే మీ కుటుంబము ఏ విధంగా ఉంది? మన కుటుంబం, దేవుడు మనకిచ్చిన కుటుంబం ఫలించిందా?
మన కుటుంబంలో దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన దీవెనలు అభివృద్ధి చెందిందా? తర్వాత దేవుడు మనకు అప్పగించిన భూమిని విస్తరించి మనం దానిని లోపరుచుకున్నామా? ఈ 3 పాయింట్స్ మనం చూడాలి. సేవకులు అందరం ఇక్కడ. అందరూ మంచి సువార్తలు ప్రకటిస్తారు, మంచి వాక్యాలు బోధిస్తారు. బట్ కుటుంబం ఏ విధంగా ఉంది? ఈరోజు మన కుటుంబం మనతో పాటు నడుస్తుందా? ఇక్కడ చూస్తే అయ్యగారు కుమారుడు కూడా సేవలో ఉన్నాడు. గుడ్. ఇంకా కంటిన్యూ. సతీమణి, కుమారుడు, కుమార్తె అందరూ కూడా సేవలో ఉండాలి. సో ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడింది? ఆదికాండంలో. ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడైతే దేవుడు ఆదమవ్వను సృష్టించినాక అంత అయిపోయినాక అప్పుడు ఈ మాట చెప్తున్నాడు. సో ఆదమవ్వను ఎందుకు పెట్టాడు దేవుడు? వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి చెందించాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. కానీ ఆదమవ్వ ఏమైపోయినారు? ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దే ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి వాళ్ళ కుటుంబం దీవించబడిందా? నో. వాళ్ళ పెద్ద కుమారుడు ఏమైపోయినాడు? చెప్పించబడినాడు. వాళ్ళ రెండో కుమారుడు ఏమైపోయినాడు? సొంత అన్ననే చంపేశాడు. సొంత అన్ననే తమ్ముని చంపేశాడు. వాట్ ఏ కర్స్, రైట్? సో ఈరోజు ఆటు కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యంని తిరస్కరించి, దేవుని ఆజ్ఞలు లోబడకుండా, దేవుని వాక్యానుసారం జీవించకుండా, దేవుడి దీవెనలు అనుభవించకుండా, ఫలించకుండా సేవలో ఉంటూ ఫ్యామిలీ నశించిపోతుంది. ఆ నశించిపోవడం వల్ల భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారు? విరోధంగా మారుతున్నారు. భూమి విస్తరించట్లేదు, ఫలించట్లేదు, మనం లోపరుచుకోవట్లేదు. మనకు శత్రువులుగా వాళ్ళని నిలబెట్టుకుంటున్నాం. వింటున్నారా? ఎవరు శత్రువులు తయారు చేసుకుంటారో మనమే. ఈరోజు క్రైస్తవులకు శత్రువులు ఉన్నారంటే క్రీస్తు వల్ల కాదండి. క్రీస్తు వల్ల కాదు, మన వల్లనే శత్రువులు వస్తున్నారు. సో ప్రియమైన దేవుని సంగమా, మనం అటువంటి జీవితం జీవించకుండా మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఇంకొక ఫ్యామిలీ గురించి చెప్తాము. 1 సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇక్కడ చదవండి. ఫోర్త్ వర్స్ కొట్టవండి. 11వ వచనం చదవండి. అంతటా తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని. చాలు. ఇక్కడ చూడండి, ఎవరు చెప్పారు కుటుంబాన్ని శిక్షిస్తారని? ఎవరు చెప్పారు? దేవుడు సమూయేలుకి చెప్పాడు. ఎందుకు? ఇప్పుడు ఏలీ ఎవరు? అందరికి తెలుసు. ఏలీ ఒక యాజకుడు. కుటుంబంని దేవుడు ఏమంటారంట? శపిస్తారంట. వై? ఎందుకు? దేవుడు తన యాజకుడు కుటుంబంని, మొత్తం కుటుంబంని, కుమారులను శపిస్తారంట. ఎందుకు? వాళ్ళు దేవునికి విరోధంగా జీవించారు. ఏలీ మంచి యాజకుడే, కానీ దేవుని మాటల ఆజ్ఞలు గైకొనలేదు. దేవుని కొన్నిసార్లు మందిరంలో నిద్రపోతుండే. తర్వాత వాళ్ళ పిల్లలను మంచి క్రమశిక్షణలో పెంచలే. వారసునిగా, పరిశుద్ధమైన వారసునిగా పెంచలే. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తుంటే కూడా హెచ్చరించలేదు, వాళ్ళని ఖండించలేదు. నాయనా నువ్వు తప్పు, నాయనా దేవునికి నచ్చదు, మీరు ఇట్లా చేయకండి అని కూడా హెచ్చరించలేదు. సో దేవుని ఆజ్ఞను గైకొనలేదు. ఒక తండ్రి అధికారము, తండ్రి స్థానము కోల్పోయాడు. ఒక దైవ సేవకుని స్థానము కోల్పోయి పిల్లలతో పాటు కామ్గా ఉండి అక్కడ జనాలకు, దేవుని ప్రజలకు బాధ పెట్టి హింస పెడుతుంటే కూడా తండ్రి గారు ఏమీ అనలేదు.
ఇజ్రాయెల్ ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఈ భూమిలో ఉన్న ప్రతి మానవుడు ఎవరు కుమారుడు కుమార్తె? దేవుని కుమారుడు కుమార్తె. మళ్ళీ మనము వాళ్ళని ఇబ్బంది పెడితే దేవుడు ఊరుకుంటాడా? మన మాటల వల్ల, మన క్రియల వల్ల, మన దేశ ధారణ వల్ల ఇతరులు ఇబ్బంది పెడితే దేవుడు ఊరుకుంటాడా? మన తండ్రి గారు ఊరుకోరండి. ఏలి గారిని వాళ్ళ కుటుంబాన్ని శపించాడు. ఆయన మనకంటే గొప్ప యాజకుడు, దేవుడి నుంచి అభిషేకం పొందుకున్న వ్యక్తి. సామ్యూయల్ గారు ఆయన ద్వారా ఆయన దగ్గర ఉండి అభివృద్ధి చెందిన వ్యక్తి, ఆయన ద్వారా అభిషేకం పొందుకున్న వ్యక్తి. మళ్ళీ ఏలి గారి గృహంలో ఏముండేది? మందస్సము ఉండేది. మందస్సం దగ్గర సామ్యూయల్ గారు నిద్రించేవారు. ఏలితో మాట్లాడకుండా సామ్యూయల్తో మాట్లాడాడు. సామ్యూయల్ అనుకున్నాడు, అమ్మో ఏలి గారు నన్ను పిలుస్తున్నారేమో, అయ్యగారు మీరు పిలిచినారంటే లేదని. ఎవరు పిలిచినారంటే సామ్యూయల్ని దేవుడు. ఏలిని పిలవడం మానేసి సామ్యూయల్ని పిలవడము దేవుడు ప్రారంభించాడు. ద బ్లెస్సింగ్స్ గాన్. శత్రువులు తీసేసినారా ఆయన బ్లెస్సింగ్స్? సాతాను తీసినాడా? దుష్ట శక్తులు తీసినారా? ఎవరు తీసినారండి? దేవాతి దేవుడు. ఆకాశం భూమిని నరుని సృష్టించిన దేవాతి దేవుడే ఏలి కుటుంబం మీద, వాళ్ళ గృహం మీద, వాళ్ళ కుమారుల మీద దీవెనలు ఆశీర్వాదాలు తొలగించి శాపన పెట్టాడు, శపించాడు. వాళ్ళను మరణం కూడా దారి తీసుకెళ్ళాడు. మన దేవాతి దేవుడు ఎంత దీవిస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో అదే విధంగా శిక్షిస్తాడు. సో ఆ చాయిస్ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. దేవుడు మనకు అప్పగించిన పని మనం నీతిగా, న్యాయంగా చేయాలా. దేవుని ఇచ్చిన పనిని మనం మన జీవితంలో అభివృద్ధి చెందే రీతిగా మనం దీవెనలు పొందుకోవాలి. నాయనా నువ్వు దావీదు మహారాజుని చెప్పి దీవించిన గొర్రెల కాపరి నుంచి రాజుగా చేసినవయ్యా, నన్నెందుకు చేయవయ్యా? నాయనా నువ్వు ఏం చెప్పినా నేను చేసినా కదా, నీ వాక్యం లోపడినా కదా, నా జీవితంలో దీవెనలు కావాలయ్యా. పని చేసిన వానికి జీతం అరుడని ఎవరు చెప్పారు? చెప్పారండి? దేవాతి దేవుడు చెప్పారు. నాయనా నీ పని వాణ్ణి నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదిస్తే కదయ్యా నేను పోయి లోకంలో ఫలించుతా, ఆత్మలను రక్షిస్తా, లోకంని నేను తీసుకుంటాను. అయినా నువ్వే చెప్పావు కదా, లెట్ మీ డూ ఇట్, బ్లెస్ మీ అని ప్రతి ఒక్కరు మనము చెప్పాలి. ప్రియమైన దేవుని సంగమ, ఆ విధంగా మనము జీవితం జీవించాలి. సో ఎంతమంది హౌ ఆర్ యు, మీ గురించి మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు? మీ గురించి మీరు ఎంత సమయం దేవుళ్ళు గడుపుతున్నారు? మీ కుటుంబం గురించి, మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ దీవెనల గురించి, మీ ఫలాల గురించి, మీ యొక్క అభివృద్ధి గురించి మీరు దేవుని దగ్గర ఎంతవరకు గోజాడుతున్నారు? సంఘం గురించి గోజాడుతున్నారు, ఓకే. సంఘస్థుల గురించి గోజాడుతున్నారు, ఓకే. కానీ మీ గురించి, మీ ఆత్మ జీవితంలో ఎంతవరకు యూఆర్ ట్రైంగ్ టు బిల్డప్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మ జీవితాన్ని ఎంతవరకు మీరు బిల్డప్ చేసుకుంటున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం సీమోన్ గురించి చూద్దాం. ఓకే, లూకా సువార్త 23వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇక చూడండి, కురునీడైన సీమోను ఆ ప్రాంతంకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అక్కడ ఎందుకు వచ్చాడు తెలుసా? ఒక పండగను జరుపుకోనికి వచ్చాడు. ఆ పండగ జరుపుకొని అంత సంతోషంగా చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఏమైపోయింది? అప్పుడే యేసుక్రీస్తు వారికి సిలువ వేస్తున్నారు. సిలువ వేస్తున్న క్రమంలో ఆ సిలువ మోస్తున్నప్పుడు ఒక సైనికుడు అంట, ఎవరు? ఒక సైనికుడు కురునీడైన సీమోను ఏం చేసినాడు? లాగి ఆ సిలువను ఆయన మీద, భుజం మీద వేసేసినాడు. ఈయన షాక్ అయిపోయినాడు, అరే ఏంది ఇది, నా మీద నేనే తప్పు చేసినాను. బట్ అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోండి. కురునీడైన సీమోను ఆయన క్రైస్తవుడు కాదండి. ఆయన అప్పటి వరకు దేవుని సేవలో లేడు. అప్పటి వరకు ఆయన యేసుక్రీస్తు గురించి కూడా ఎక్కువ వినలేదు. కానీ ఆ టైంలో ఆయన యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూసే కృపను దేవుడే అనుగ్రహించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సో ఈ టైంలో ఆయన ఏం చేసినంటే ఆయన దాని ఆపర్చునిటీని వదులుకోలేదు. ఏ ఏందయ్యా నాకు ఇచ్చినావు వెళ్ళిపోతున్నా నాకు వద్దొద్దు ఇంతవరకు నేను పోయలేను అనలేదు ఆయన. ఇదేందయ్యా నేను మంచిగా సంతోషంగా ఇంటికి వెళ్తుంటే అక్కడ పండగ జరుపుకునే అన్ని కూడా ఇంట్లో తీసుకుపోయి వాళ్ళు మా కుటుంబం చెప్తామంటే నువ్వేందయ్యా సిల్వేష్ అని పడేసిపోలే. అయ్యో నాకు నొప్పి భారం అని చెప్పలేదు. ఆయన ఆ నొప్పి అని మర్చిపోయి ఎట్లా మర్చిపోయినాడు? ఎవరితో సావాసం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారితో. హల్లెలూయా. యేసుక్రీస్తు వారితో ఆయన సావాసం చేస్తూ, యేసుక్రీస్తు వారి ఉన్న ఆ పరిస్థితిని చూస్తూ ఆయన ఎక్స్‌పీరియన్స్ అయినాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు? సంతోషంగా ఉన్నాడా? కూర్చున్నాడా? బాధ, వేదన, దుఃఖము, నొప్పి, అన్ని అన్ని యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్‌తో ఆయన ఉంటూ, నెగెటివ్ ఫీలింగ్స్‌తో ఉంటూ, నొప్పితో ఉంటూ కూడా ప్రతి ఒక్క ఆహ్, సైనికుడు ఆయన క్వెషన్ చేస్తే అన్నిటికీ నెమ్మదిగా జవాబిస్తున్నాడు. ఒక 10 మినిట్స్ అనుకుందాం. ఆ 10 మినిట్స్ టైము కురుడైన సీమోను జీవితము మార్చబడింది. ఆ 10 నిమిషాలు యేసుక్రీస్తుతో సమయం గడిపినప్పుడు ఆయన జీవితం మొత్తము మార్చబడింది. ఏ విధంగా మార్చబడింది? మనం ఇంకా చూద్దాం. సో ప్రియమైన దేవుని సంగమా, ఆయన అంత శిష్యులున్నారు. ఆ శిష్యులు వదిలిపెట్టి ఈ కురుడైన సీమోనుకే ఈ అవకాశము దక్కింది. ఆయన మంచిగా యేసుక్రీస్తు వారితో నడుస్తా ఉన్నాడు. ఆ నొప్పిని భరిస్తూ, ఆ శిలువ బరువు భరిస్తూ యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన రికార్డ్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన నొప్పిలో ఉన్నా కూడా ఆ సైనికులు ఆయనను ఏ విధంగా గద్దిస్తున్నారో, మాట్లాడుతుంటే కూడా హేళన చూస్తుంటే కూడా ఏ విధంగా ఆయన జవాబు ఇచ్చాడు అన్ని కూడా నేర్చుకున్నాడు. అయ్యగారు అన్నారు, అన్నిటికీ మెడిసిన్ ఉందంట, ఈర్ష్య పగకు మెడిసిన్ లేదు. యేసుక్రీస్తు వారితో నువ్వు సమయం గడిపితే నీకు మంచి మెడిసిన్ వస్తుంది. హల్లెలూయా. మనం యేసుక్రీస్తు వారితో సమయం గడపమండి. యేసుక్రీస్తు వారితో సమయం గడపగానే ఈ ఈర్ష్య పగలు పెట్టుకున్నాం. యేసుక్రీస్తు వారితో సమయం గడిపితే మనకి అన్ని దీవెనలు వస్తాయి కదా. మనం కష్టపడిన బలం అంతా కూడా దానికి ఆశీర్వాదాలుగా, మనకు కావాల్సిన ఆశీర్వాదాలుగా మార్పిస్తాడు కదా దేవుడు. మనం మర్చిపోయినాం. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడులే ఇక్కడ లేడు, సేవ చేస్తాం, అంత బాగుంది. కానీ ఎక్స్పీరియన్స్ క్రీస్తుతో లేదు. క్రీస్తుతో ఎక్స్పీరియన్స్ ఉంటే మన ముఖం మీద ఏముంటది? వెలుగు ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. లేమిలో అన్నిట్లో కూడా సంతోషంగా ఉంటాం. ఈరోజు దేవుని కృప ద్వారా మేము అనుకోలేదు. రాము గారు ఎవరో కూడా నాకు తెలియదు. అక్టోబర్ మాసంలో 2025 బెంగుళూరులో కలుసుకున్నాం. నేను హైదరాబాద్, అయ్యగారు గుంటకల్. ఎక్కడ కలుసుకున్నామండి? బెంగుళూరులో కలుసుకొని అయ్యగారితో ఎప్పుడు మాట్లాడలేదు నేను. అయ్యగారితో ఎప్పుడు మాట్లాడాను. 3 డేస్ ఉన్నాం కాన్ఫరెన్స్‌లో. అయ్యగారితో ఎప్పుడు మాట్లాడలేదు. లాస్ట్‌లో మాట్లాడుకున్నాం. వెళ్తున్నాం వీలుకోవడం టైంలో అప్పుడు మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని అయ్యగారు తెలుగు మాట్లాడుకుంటా అప్పుడు అయ్యగారు నంబర్ తీసుకున్నాడు. నంబర్ తీసుకొని కాంటాక్ట్‌లో ఉండి ఫస్ట్ టైం నన్ను డిసెంబర్‌లో పిలిచాడు. దేవుని కృపలో ఉంటే, దేవుని యొక్క సమాసంలో ఉంటే మనకు దేవుడు అవకాశాలు ఇస్తా ఉంటాడు. అన్నిటికి తట్టుకునే శక్తి మనకు ఉండాలి. రెడీగా ఉండాలి. వి షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో ప్రతి క్షణం మనం నింపబడాలి. ఎందుకంటే లోకంలో వెళ్తున్నప్పుడు ఎట్లా ఎదుర్కొంటాం మనం? సో మనం ఏ విధంగా ఉండాలి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్న వారిగా మనము ఉండాలి. సో ప్రతి సెకండ్ వి షుడ్ బి ఫ్రూట్ఫుల్. ఫలించే వారిగా ఉండాలి. ఈ భూమిలో విస్తరించి ఈ భూమిని ఏం చేయాలి? మనము లోపరుచుకోవాలి. అప్పుడే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. మళ్ళీ ఈ యొక్క కురుడైన సీమోను ఏం చేసినాడంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఆయన అక్కడికి వదిలిపెట్టుకోలేదు. ఇంటికి వెళ్ళాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 22 వచనం చదువుదాం. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి.
చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కురుడనే సింహానికి ఎంతమంది కుమారులు? ఇద్దరు. సో ఈయన ఇంటికెళ్ళాడు, తన సతీమణిని కలిశాడు, తన కుమారులను కలిసాడు. కలిసి ఇక్కడ చూడండి, ఆయన బాధ గురించి చెప్పలేదు, ఆయన దుఃఖం గురించి చెప్పలేదు. అయ్యో ఇట్లా ఏదో సైనికుడు చేసినాడు, నాకు నొప్పి అవుతుంది, వేడి నీళ్ళు పెట్టు, నా కాపురు పెట్టు, నా వీపు నొక్కు, నా భుజం నొక్కు అని చెప్పలే. ఏం చేసినాడు? ఇమ్మీడియట్ గా కూర్చొని వాళ్ళకు యేసుక్రీస్తు వారితో సమయం గడిపింది అక్కడ వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు భర్త భార్యకు, తండ్రి పిల్లలకు అక్కడ జరిగిన సంఘటన చెప్పాడు. ఏమని? యేసుక్రీస్తు వారిని నేను ముఖాముఖిగా చూసిన, ఆయన ఎంత బాధలున్నా వేదనలో కూడా ఎంత మంచి జవాబు ఇచ్చాడు. ఆయన అందరూ హేళన చేస్తున్నారు, కొట్టుతున్నారు, రక్తం ఉంది, బరువైన శిలువ మోస్తున్నాడు మన కోసం అంట అని మొత్తం అక్కడ వాళ్ళ పిల్లలకు చెప్పాడు. ఈరోజు మనము యేసుక్రీస్తు వారు త్యాగం చేసి చెప్పకుండా మన శ్రమలు చెప్తూనే ఉంటాం. ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు ఫస్ట్? చెప్పండి. పరీక్షల్లో జరిగిన శ్రమలు, అవమానాలు, బాధలు, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా అంటారు. తర్వాత ఏదో దేవుని కృప అన్నాడు. కానీ ఫస్ట్ ఏం చెప్పాలా? యేసుక్రీస్తు వారు నీకోసం ఏం చేస్తున్నారు? మన శ్రమలు చెప్పుకోవద్దు, మన కష్టాలు చెప్పుకోవద్దు. ఎవరి శ్రమలు చెప్పాలా? నీకంటే ముందే నీ గురించి ఆయన శ్రమలు పొందాడు. హల్లెలూయా. నీ నీ నీకంటే ముందర నాకంటే ముందర అందరికంటే ముందర యేసుక్రీస్తు వారే స్వయంగా తన రాజ్యం అన్ని వదిలిపెట్టి తనే మనిషి రూపంగా, కుమారుడు రూపంగా లోకంకి వచ్చి నా కోసం శ్రేష్ఠ జీవితం జీవించాలని జీవించి చూపించినాడు. ఈ లెంటెస్ అదే. ఈ లెంటెస్ ఎవరి గురించి ధ్యానించాలి? యేసుక్రీస్తు వారి జీవన గురించి ధ్యానించాలి. యేసుక్రీస్తు వారు లోకంలో ఏ విధంగా జీవించాడు, ఒకరొకరితో ఏ విధంగా మాట్లాడినారో మనం ధ్యానిస్తూ మనం విశ్వాస జీవితంలో బలము పొందుకోవాలి. హల్లెలూయా. మనం నూతన జీవితం నింపబడాలి. ఆయన మార్గదర్శకంగా పెట్టుకొని మన విశ్వాస జీవితంలో బలపరుచుకోవాలి. మన బలహీనతలు, మన దుఃఖములు, మన ఫైనాన్సెస్, అప్పులు, ఇవన్నీ కూడా, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా, వాటి నుంచి మనం బలము పొందుకోవాలి. అవన్నీ కూడా మన చేతిలో తీసుకురావాలి. ఇది ఈ నెలలో జరగాల్సిందే. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంగమా, మనం ఆ విధంగా మనం బలపరచడానికి, మనల్ని లేవెత్తడానికి, మనకు మంచి ఆరోగ్యం, బలము, శక్తితో నింపాలని ఆయన లోకంకి వచ్చాడు. ఎప్పుడైనా ఆయన శ్రమ గురించి చెప్పాడా? మనం ఎందుకు చెప్తామండి? అయ్యో అయ్యగారు, నాకు నాకు భోజనం లేదండి, నాకు ఇబ్బంది ఉందండి, సేవలో ఉన్నాం కదా. మా తండ్రి గారు సేవకుడు, అన్నకు తెలుసు. మా తండ్రి గారు సేవకుడు. చిన్నప్పటి నుంచి ఆయన క్రైస్తవ కుటుంబం, అంటే ఆయన ఒక హైందవ కుటుంబం నుంచి 4వ తరగతిలోనే మిషనరీ తీసుకొచ్చి పెట్టాడు, పెంచినారు. సో చిన్నప్పటి నుంచి ఆయన అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన డిఫరెంట్గా పెరిగాడు. ఆ పెంపడంలో మేము కూడా పెరిగినాము. మేము చూసుకుంది ఏంటంటే, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించలేదు, మా గురించి ఆయన ఆలోచించలేదు. ఎప్పుడు దేవుని ప్రేమను ఇతరులకు చూపించినారు. ఆయన బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. ఎవరిని కూడా నాకు తెలిసినంత వరకు ఒర్రే అని పిలవలేరు. అయ్యగారు, పాస్టర్ గారు అనే పిలిచేవాడు. ఆ ప్రేమ పొందుకున్నాడు కాబట్టి, ఆయన జీవితం జీవించినాడు కాబట్టి, కష్టాలున్న ఇబ్బందులు ఉన్నాయి కానీ దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సో ఒక బైబిల్ వర్స్ చదువుదాము. సామెతలు 27వ వచనం. 20 అధ్యాయము 7వ వచనం. 27. యథార్థవంతుడు నీతిమంతు బిడ్డలు పిల్లలను ధన్యులు అవుదురు. ఎవరి పిల్లలంట? నీతివంతు పిల్లలను. ఎవరు చెప్పినారు ఇక్కడ? దేవుడు చెప్పాడు. ఇప్పుడు కీర్తనలు కీర్తనలు 112వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 112వ కీర్తన 2వ వచనం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు ఏమైనారు?
ధనవంతులు అవుదురు. హల్లెలూయా. ఎవరి సంతానము? నీతిమంతుడు బిడ్డలు. నీతిమంతులుగా జీవించిన వాళ్ళ కుమారులు లోకంలో ధనవంతులు అవుదురు. హల్లెలూయా. ఆమేన్. అదే వచనము, అదే బ్లెస్సింగ్ ఈరోజు మాకు వచ్చింది. మా తండ్రి నీతిమంతుడుగా ఉన్నాడు. మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన పనిని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. మనుషులు గుర్తించే అవసరం లేదు. ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాడు. మనుషులు గుర్తిస్తే నువ్వు నువ్వు ధనవంతుడు కావు. మనుషులు గుర్తిస్తే నువ్వు గొప్పవాని కావు. మనుషులు గుర్తిస్తే నువ్వు విశ్వాస జీవితంలో బలపడవు. నువ్వు మనుషులు గుర్తిస్తే దేవుని ఆత్మ నీలో ఉండదు. నువ్వు మనుషులు గుర్తిస్తే దేవుని అభిషేకం నీ మీద ఉండదు. ఎవరు గుర్తిస్తే నీ మీద అభిషేకం ఉంటుంది. ఎవరు గుర్తిస్తే నువ్వు ధనవంతుడు అవుతావు అంటే దేవాతి దేవుడు. హల్లెలూయా. ప్రతి క్షణం నువ్వు ధనవంతుడిగా ఉంటావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దీనికి టైం లిమిట్ లేదు. ప్రతి క్షణం యుల్ బి ఎ రిచ్ మ్యాన్. యుల్ బి ఎ బ్లెస్డ్ మ్యాన్ ఇఫ్ గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవిస్తేనే. సో ఇప్పుడు నువ్వు ఎవరిని నీ పని గుర్తించాలి? ఎవరిని పనిని గుర్తించాలి? దేవుడే. హల్లెలూయా. సో సీమోను తన శ్రమలు వదిలేసినాడు, తన ఇబ్బందులు వదిలేసినాడు. అక్కడ యేసుక్రీస్తు వాడితో సమయం గడిపిన సమయంని వాళ్ళ కుమారులకు సతీమణికి చెప్పారు. ఈరోజు మన వాక్యంలో ఎవరి గురించి చెప్తున్నాం? ఈరోజు యేసుక్రీస్తు వారు మన కోసం పడిన శ్రమల గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నామా? లేకపోతే సంఘం కోసం చేసిన ప్రయాసం మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఇది ఆలోచించాలి. సో వెన్ యూ వాంట్ గాడ్ బ్లెస్సింగ్స్, టాక్ అబౌట్ గాడ్. దేవుని దీవెనలు కావాలంటే ఎవరి గురించి మాట్లాడాలి? దేవాతి దేవుని గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. ప్రియమైన దేవుని సంగమా. సో ఇక్కడ రిజల్ట్ చూద్దాం. ఏమైంది? కురేనే సీమోను సమయం గడిపాడు, ఇంటికి వచ్చాడు. వండర్ఫుల్. ఈ యొక్క సిరియన్ పట్టణంకి హెడ్ క్యాపిటల్ ఏది? లిబియా. లిబియా దేశంకి సువార్త ప్రకటించినట్టు ఎవరు? సీమోన్. లిబియా పట్టణంకి కురేనే సీమోను సువార్త ప్రకటించి ఈయనకి ఏం పేరు వచ్చింది తెలుసా? అయ్యగారు అన్నాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బిషప్ ఇవన్నీ ఇష్టం లేదని. ఆయనకు బిషప్ అని పేరు వచ్చిందండి. హల్లెలూయా. బిషప్ ఆఫ్ లిబియా. హల్లెలూయా. బిషప్ ఆఫ్ లిబియా అనే పేరు ఎవరికి వచ్చింది? కురేనే సీమోన్. See what a blessing, ప్రియమైన దేవుని సంగమా. సో ఈయన ఆ టైం వేస్ట్ కాలేదు. ఇంటికి వచ్చి అక్కడ జరిగిన సంఘటన ఇంట్లో చెప్పాడు. తర్వాత రూఫస్ గురించి కొడతాం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 వచనం. ప్రభునందు ఏర్పరిచిన రూపుకి వందనం. ఈ రూపు ఎవరు? కురేనే సీమోను కుమారుడు. ఇప్పుడు ఈ వచనం రాసింది ఎవరు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ తర్వాత తన తల్లికి వందనాలు, ఆమె నాకున తల్లి. హల్లెలూయా. ఇప్పుడు కురేనే సీమోన్ భార్య ఎవరి తల్లి అయిపోయింది? పౌలు భక్తుడికి తల్లిగా మారింది. రూపునికి తల్లి, బట్ క్రీస్తు ప్రేమ చూపించినందుకు పౌలు గారు ఏమంటున్నారు? ఆమె కూడా నాకు తల్లే. హల్లెలూయా. సో క్రైస్ట్ లవ్ అంటే పౌలు భక్తుని కూడా తన కుమారునిగా చూసుకుంది. ఏది మార్చింది తనను? యేసుక్రీస్తు వారి సిలువ. కురేనే సీమోను సిలువ మోసినందుకు, ఆయనతో కొద్దిసేపు సమయం గడిపినందుకు వాళ్ళ కుటుంబం సేవలోకి వచ్చింది. అలెగ్జాండర్ కూడా అధికారంగా ఉన్నాడంట. స్టీవెన్ కాలంలో అలెగ్జాండర్ కూడా ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు. ఒక లీడర్గా ఉన్నాడు. దేవునితో సమయం గడిపితే కుటుంబము నాశనం కాదు. హల్లెలూయా. దేవునితో సమయం గడిపితే నీ దీవెనలు, ఆశీర్వాదాలే. అది ఎవరు దొంగలించలేరు. ఎవరు మీ నుంచి దొంగలించలేరు. మనకు బ్యాంకులో డబ్బులు ఎంతవరకు వస్తుంది? అమౌంట్ ఉన్నంత వరకే. తర్వాత వస్తుందా? రాదు. 0 బ్యాలెన్స్. రైట్, గుడ్. మళ్ళీ ఏమైందంటే తర్వాత ఏమైతే తర్వాత నింపుకోవాలి. ఏ కొన్ని నింపుకుంటావు? మన బ్యాంక్ ఈజ్ హెవెన్ బ్యాంక్. పరలోకం మన బ్యాంక్. మనం నింపుకునే అవసరం లేదు.
దేవుడే నింపుతాడు. హల్లెలూయా. సో మనం పని చేస్తుంటే మనకు ఆటోమేటిక్ శాలరీ పడుతూనే ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను అడుగుతా ఉంటారు, నువ్వు ఏం చేస్తున్నావు సేవ్? అరే జాబ్ చేయొచ్చు కదా. సో జాబ్ చేస్తే ఎంత వస్తుంది జీతం అని అడిగిన అంటే 50,000, ₹1,00,000. ఓకే. తర్వాత ఏంది, నెలకు సరిపోతాయా? అవి సరిపో. మీరేం చేస్తారు అంటే అప్పులు చేస్తారు మళ్ళీ కదా. మళ్ళీ ఏమవుతుంది, నెల చివరిగా అప్పులు ఉంటాయి. మళ్ళీ జీతం వచ్చినాక మళ్ళీ పేమెంట్ చేయాలి. ఇప్పుడు నేను కూడా పని చేస్తున్నా బ్రదర్, నేను కూడా పని చేస్తున్నా. నాకు ఈరోజు భోజనం ఉండకపోవచ్చు, కానీ రేపు నా పరలోక తండ్రి ఇస్తున్నాడు. నా అప్పులు తీర్చడానికి నా పరలోక తండ్రి ఉన్నాడు. నీకు అప్పు తీర్చడానికి ఎవరున్నారు? నీ ఉద్యోగం పోతే గవర్నమెంట్ లీడర్ టీచర్లు ఉన్నారు. అందరు గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రతి ఒక్కరు ప్రయాసపడతారు. వస్తుంది. తర్వాత ఏంది, ఆ పెన్షన్ రాకపోతే నువ్వు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. డబ్బులు వస్తున్నాయి, తినేసి కూర్చుంటే ఏమవుతుంది? మళ్ళీ ఎవరు దిక్కు? ఎవరు దిక్కు? మొదటి వారు మళ్ళీ అవుతారు. సి ఈయననే దిక్కు. అందుకెందుకు వదిలేస్తాం మధ్యలోనే? ఆయన్ని పట్టుకుంటే అయిపోతుంది కదా. ఆయన పని చేస్తే అయిపోతుంది కదా. ఈ సీమ ఇక్కడున్న సీమన్ కుటుంబం చూడు, మొత్తం దేవుని పని చేసింది, చేసినారు. ఎవరు ప్లేస్ చేసినారు వాళ్ళను? దేవుడే. దెన్ వై ఆర్ వి నాట్? అది ఎవరు చెప్పాలి లోకంకి? మనమే చూపించాలి. దేవుడు ధనవంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఇచ్చేవాడు, దేవుడు హెచ్చించేవాడు, దేవుడు పోషించే దేవుడు, దేవుడు లేవెత్తేవాడు, ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. అది చెప్పే బాధ్యత, చూపించే బాధ్యత ఎవరిది? మనది. సో మనం ఏం కాదు, ఫస్ట్ మనం దేవుళ్ళో ఫలించాలి. హల్లెలూయా. దేవునితో సమయము గడపాలి. దేవుని యొక్క మహిమ, ఆశీర్వాద, దీవెన, వెలుగు మన మీద మనం పొందుకొని మన ముఖం మీద ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. సో దట్ ఈస్ ద లైఫ్. నువ్వు ఒక ప్రాంతంలో ఉంటున్నావు, నీకు సాక్ష్యం ఉందా? నువ్వు ఒక ఊర్లో ఉంటున్నావు, సాక్ష్యం ఉందా? ఎవరన్నా అబ్బా ఆ కుటుంబం అయ్యా, ఎంత దేవుడు క్రైస్తవ కుటుంబం అంటే ఆ కుటుంబం అబ్బా నేను చెప్పగలను. వాళ్ళు మారడం లేదు, సెకండ్ నీకు అవసరం లేదు. టెస్టిమనీ ఉందా లేదా? హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండాలి. ఏదో ఒక రోజు లోపల వాళ్ళు సమస్య ఉంటే ఆ కుటుంబం దొరికొస్తారు. అయ్యా నీ ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కానీ వాళ్ళు నమ్మకపోవచ్చు ఇక్కడ. కానీ దేవుడిని వాళ్ళ హృదయాలు పెట్టుకుంటే దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు లేదా? ఆమేన్. హల్లెలూయా. సో వి నీడ్ ఎ టెస్టిమనీ ఇన్ లైఫ్. కురేడు సీమోను ఆయన 10 నిమిషాలు, 8 నిమిషాల సమయం గడిపాడు. ఆయన జీవితమే దేవుడు మార్చాడు. వాళ్ళ కుటుంబం మొత్తం దేవుని పరిచయంలో ఉంది. ఆయన లిబియా ప్రాంతంకి సువార్త తీసుకొచ్చాడు. ఆయన బిషప్‌గా మార్చబడ్డాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన శ్రమలు తీసుకురాలేదు, ఆయన కష్టాలు తీసుకురాలేదు, ఆయన ఇబ్బందులు తీసుకురాలేదు. దేవుని సువార్తను ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు మనం సువార్తను తీసుకొస్తామా, కష్టాలు తీసుకొస్తామా? మన ఇబ్బందులు తీసుకొస్తామా, అవసరతలు తీసుకొస్తామా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నా చిన్నప్పటి నుంచి సేవక కుటుంబంలో ఉన్నా, సేవకుడి కుటుంబమే ఉన్నాను. సేవకుల మధ్యలోనే పెరిగిన. అన్నగారు తెలుసు. ఎంతమంది సేవకులు వచ్చి తరబీజ్ అయిపోయిన వాళ్ళందరి మధ్యలో నేను పెరిగినాను. ఇప్పటికి కూడా తిరుగుతున్నాను. మొన్నటి దినం ఒక పాస్టర్ పాపం అంటే ఆయన దేవుని యందు అభిషేకం పొందుకున్నాడో లేదో తెలీదు గాని, ఆయన బీదగా ఉంటూ మేము పరిచయం చేసి వస్తుంటే గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్‌నే చూస్తా ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? ఆ కవర్‌నే చూస్తున్నాడు. నేను ఎవరన్నా అంత మాట్లాడితే ఒకటే చెప్తా, ధనాన్ని చూడొద్దు. ఎవరిని చూడాలి? దేవుడే. సో నువ్వు దేవుని చూడు, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించాలి. హల్లెలూయా. సో వి ఆర్ నాట్ పూర్ పీపుల్, వి ఆర్ రిచ్. ధనవంతులం. ఎవరేమనుకున్నా నిజం, బైబిలే చెప్తుంది. మనం ఎవరి బిడ్డలమంట? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎవరంటే లోకంలో ధనవంతులుగా మారుస్తారు. హల్లెలూయా. సో ధనవంతులు అంటే డబ్బులు ఒకటే కాదండి. ప్రేమలో ధనవంతులము, దేవుని శాంతి సమాధానంలో ధనవంతులము, ఫలించే వాటి విషయంలో ధనవంతులము, అభివృద్ధి చెందే విషయంలో ధనవంతులము, అన్నిట్లో వీఆర్ ఏ టు జెడ్ వీఆర్ రిచ్. హల్లెలూయా. ఏ టు జెడ్ అనేది ధనవంతులుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. సో ఈరోజు మనం ఆ దీవెన ఆశీర్వాదం పొందుకున్నాం. కొన్ని సీమన్ జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. సో అందరం కళ్ళు మూసుకున్న కొద్దిసేపు ప్రార్థించుకుందాం. ఆ తర్వాత నా సతీమణి కొద్దిసేపు దేవుడు వాక్యం అంతా చేస్తాడు. దేవుడిని అడుగుదాం, నాయనా నాకు నిజంగా ప్రభా
నేను తప్పులు చేసినట్లయితే క్షమించండి. నీకు దూరంగా ఉన్నట్లయితే క్షమించండి అయ్యా. ఈరోజు నేను సమీపంగా జీవిస్తాను. దాన్ని నా శ్రమలు కాదు, మీ శ్రమల గురించి నేను చెప్తాను. మీ మరణం గురించి చెప్తాను. ప్రభా పౌలు భక్తుడు తన పత్రికలు రాసి, మీ మరణం వచ్చేంత వరకు ప్రభా, మీ రాకడ వచ్చేంత వరకు మీ మరణాన్ని ప్రకటించాలి. మీ రాకడ వచ్చేంత వరకు మీ మరణం గురించి ప్రకటించాలి. నేను మీ మరణం గురించి, మీ త్యాగం గురించి, మీ శ్రమల గురించి, మీ ఉద్దేశం గురించి మేము ప్రకటించి వారిగా తీర్చిదిద్ది దీవించి ఆశీర్వదించమని కోరుచు ఆశీర్వదించమని అడుగుదాం. దేవా యేసయ్యా, నన్ను ఆశీర్వదించాయా, నీ ఆత్మ ఫలంతో ఆశీర్వదించాయా, నీ ఆత్మ నా మీద అభిషేకించాయా అయ్యా. నేను లోకంని లోపరుచుకోవడానికి సాయం చేయండి. లోకంలో ఫలించి బిడ్డగా దీవించిన నా ప్రాంతంలో నీ ప్రేమ చూపించే రీతిగా దీవించు ప్రభా. మీరు సాక్షిగా నాకు సాయం చేయాలి అడగండి. జీవగల గొప్ప దేవునికి స్తోత్రం అయ్యా. ఈ సమయం బట్టి ఉన్నాను ప్రభా. నన్ను ప్రాంతం తీసుకొచ్చినాక నాలో ఇచ్చిన ఈ మంచి వాక్యం బట్టి ఉన్నాను ప్రభా. నా జీవితంలో మార్పు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మార్పు తీసుకొచ్చాను. ఇచ్చిన సమస్త బట్టి మనం చెప్పేస్తాను. ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగిస్తున్నాను. నా జోడి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా.